ఏమంటారు కీర్తన గారు? ఆ ఒత్తిడి ఏమైనా ఉందా పార్టీలో? నిజంగా పార్టీలో నేతలు ఏమైనా అసంతృప్తిగా ఉన్నారంటారా? ఎందుకంటే పార్టీలో ఏం చేస్తున్నారు ఏంటి, మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఎవ్రీథింగ్ కూడా బాస్ గమనిస్తూ ఉంటారు, బాస్ అన్ని కూడా పట్టించుకుంటారు, చిన్న విషయాలు కూడా పట్టించుకుంటారని మాట్లాడుతున్నారు. మరేంటి అసంతృప్తులు ఏవి? జనసేన నేతల్లో ఉన్న అసంతృప్తి కానీ ఇవన్నీ ఏవి కనిపించట్లేదంటారా, లేకపోతే పట్టించుకోవట్లేదంటారా? అసంతృప్తి ఎప్పుడు వస్తుందంటే మనం ఆశపడుతున్నప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆశ ఎందుకు వస్తుంది? అధికారంలోకి వచ్చాం కాబట్టి మా కార్యకర్తలకు అది జరగాలి, మా నాయకుడు ఇది చెయ్యాలి, మాకు ఈ పదవులు రావాలి అనే ఆశ ఎప్పుడు వస్తుంది? అధికారంలోకి వచ్చాం కాబట్టి వస్తుంది. అధికారంలో రాకముందు మేము ఎంతసేపు అధికారంలోకి ఎలా రావాలన్న ఇంటెన్షన్ మీద వర్క్ చేస్తాం. సో ఏ కార్యకర్త అయినా అది చేయాలి, కానీ అన్ని విధాలా సాటిస్ఫై చేయాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కొంచెం కష్టం పార్టీకి. ఎందుకంటే పొత్తులో వచ్చాం మనం. సో అక్కడ 3 ఫ్యాక్టర్స్, 3 పార్టీ సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలి, అందరికీ అక్కడ సమకూరే విధంగా పదవులు ఇవ్వాలి. సో ఆ విధంగా కన్సిడర్ చేసినప్పుడు కొంచెం అసంతృప్తి ఏ పార్టీలో ఉంటుంది. టీడీపీలో అయినా ఉంటుంది, బీజేపీలో ఉంటుంది, జనసేనలోనే అయినా ఉంటుంది. కానీ జనసేన ఏంటంటే పార్టీలో ప్రతి ఒక్కరు ఎమోషనల్లీ అటాచ్డ్ అయ్యి ఉంటారు కాబట్టి మాకు ఆ థింకింగ్ కన్నా కూడా మా నాయకుడి నిబద్ధత ఎక్కువ కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ సార్ ఒక మాట చెప్తున్నారు, ప్రతి దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వాలంటే ఒక భయం. ఎందుకంటే అధికారం ఫస్ట్ టైం చూస్తారు. సో ఎక్కడ ఏ పేరు అంటిస్తారో, ఎక్కడ ఎవరిని ఇరికిస్తారో, ఏ విధంగా చెప్తారో, ఎక్కడ ఈ మాట ఆ మాట మా మీదకి వస్తుందో అనే యాక్షన్ తీసుకుంటారో మళ్ళీ అని భయం ఉంటుంది. కాబట్టి అసలు లీగల్ గా ఉండే విషయాల్లోకి పోవాలంటే ఆలోచిస్తున్నప్పుడు ఇంకొన్ని విషయాలు ఇప్పుడు సార్ అన్నట్టు సెటిల్మెంట్ లో లేకుంటే మద్యం షాపులో అట్లాంటి దానిలోకి పోతే ఇంకేం తనలోకి చుట్టుకుంటాయో అనే భయం ప్రతి కార్యకర్తకి ఉంటుంది. కానీ ఇక్కడ మనము అధికారంలో ఉన్నప్పుడు న్యాయపరంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అక్రమంగా వాళ్ళ ఆస్తులను దోచుకోవడం, కబ్జాలు చేయడం, లేదు టెండర్లను అక్రమంగా లాక్కోవడం, ఇటువంటివి కాకుండా న్యాయబద్ధంగా ఏవైతే మనకు వస్తాయో వాటిని మనం అడిగి తీసుకోవడం మాత్రం పార్టీ సపోర్ట్ అయితే పూర్తిగా ఇస్తా ఉందండి. 30% మీరు ఎక్కడైనా ఉన్న చోట వాళ్ళ ఎమ్మెల్యే ఉంటే మేము 60%, మా ఎమ్మెల్యే ఉన్న చోట వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, అలా ఆ బేసిస్ మీద అయితే పార్టీ ప్రతిసారి మాకు అడుగుతోంది, నిజంగానే మీకు అన్ని అక్కడ సమకూరే విధంగా ఉన్నాయా, లేకపోతే మాకు ఒక లెటర్ ఇవ్వండి, సదరు ఎమ్మెల్యేని కలవండి, ఈ విషయమైన ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది ఎవరైతే ఉంటామో అధికారం చూడలేదు కాబట్టి అసలు ఏం చేసుకోగలుగుతాం, అధికారంలోకి వస్తే ఏమేం చేయగలుగుతారు. సో ఈ క్లారిటీ లేక ఈ కన్ఫ్యూజన్ తో కొంచెం అసంతృప్తితో మాట్లాడవచ్చు. కానీ ఆ క్లారిటీ కనుక వాళ్ళకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసుకోగలుగుతారు, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో పనులు అనే విధంగా ఆలోచిస్తే ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పైన పార్టీ పర్యవేక్షణ అనేది ఉంటుంది. అది ఖచ్చితంగా అందరు గమనిస్తూనే ఉండాలి, తప్పదు. అలాగే ఇంకా మా మీదే ఉంది అన్నప్పుడు ఎమ్మెల్యేలు ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాళ్ళు ఇంకా భయపడుతూ ఉంటారు. ఏదైనా చిన్న విషయంలో ముందు స్టెప్ తీసుకోవాలన్నా కూడా, ఏదైనా ఇసుక టెండర్లలో కానీ, లేదు మద్యం షాపుల్లో కానీ వాళ్ళకి ఇప్పించాలంటే మీ వాళ్ళకి ఇచ్చారా కష్టపడిన కార్యకర్తకి ఇవ్వకుండా అనే మాట ఎక్కడ వస్తుందో, లేదు అక్కడ వైసీపీ నుంచి రావాలని ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళని తీసుకోవాలన్నా ఆలోచించాలి. ఎందుకంటే కష్టపడిన కార్యకర్త పక్కకి వెళ్ళిపోతాడు, కొత్తగా వచ్చినాడు మనల్ని రూల్ చేస్తాడేమో అన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పాతగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉంటది. సో ఇక్కడ కూడా కొంచెం ఆలోచన భేదాలు, అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. సో ఎమ్మెల్యేల మధ్య అలాగే డిప్యూటీ సీఎం మధ్య, క్యాడర్ మధ్య కోఆర్డినేషన్ కరెక్ట్ గా ఉండడం కోసం ఈ సర్వే కూడా మనకు దోహదపడుతుంది అనుకోవాలి. సో ఎక్కడైతే ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయట్లేదో, లేదు కొంచెం వాళ్ళు ఆ లైన్స్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మనకు అనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతారు. లేదు మన పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మనం అతను ప్రోత్సహించడానికి అవకాశం ఇచ్చినట్టు. అలాగే అక్కడున్న మన క్యాడర్ కూడా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఆ క్యాడర్ కూడా అలాగే ఉంటే నెక్స్ట్ టైం నిరుత్సాహపడతారు, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, పార్టీ క్యాడర్ డెవలప్ అవ్వాలి, గ్రౌండ్ లెవెల్ కమిటీలు పడాలి. ఈ విధంగా ఎమ్మెల్యే ఒక క్రియాశీలక పాత్ర పోషించినప్పుడే ఆ పార్టీ స్ట్రక్చర్ కూడా నెక్స్ట్ టైం మనం డెవలప్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఈ విధంగా ఎవరు దోహదపడుతున్నారు, ఏ ఎమ్మెల్యే సహకరిస్తున్నారు జనసేన క్యాడర్ కి, అలాగే టీడీపీతో కూడా ఏ ప్రపంచాలు లేకుండా ఎలా బ్యాలెన్స్డ్ గా చేస్తున్నాడు. సో ఇవన్నిటి మీద ఆలోచించి ఈ సర్వే రిపోర్ట్ మనకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతోనే మేము కూడా ఉన్నాం. ఇప్పుడు జనసేనలో ఎవరు అసంతృప్తిగా లేరు అని అంటారు. మేబీ అని చెప్తున్నాను, ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు? అధికారం వచ్చింది, అధికారం చూస్తున్నాము, ఆ అధికారం వచ్చిందన్న ఆనందంలో మేము ఎక్స్పెక్ట్ చేస్తాము, అది సహజం. సో అవి జరగనప్పుడు మాలో నిరుత్సాహం వస్తుంది. సో ఆ నిరుత్సాహం ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి రీచెక్ చేసుకుంటే, అధికారం వచ్చిన వెంటనే సింగిల్ ఎజెండాతో మనం వచ్చింటే మీరు అనుకున్న వాటిలో కొన్నైనా నెరవేరచ్చు. ఇక్కడ 3 పార్టీస్ కోఆర్డినేషన్ మీద వచ్చింది కాబట్టి కొన్ని చోట్ల మనము డిఫరెన్సెస్ వస్తాయి, అడ్జస్ట్మెంట్ జరుగుతాయి. సో ఆ మెచ్యూరిటీ లెవెల్ మనకు రావాలి. కొన్ని రోజులు ఓపిక పట్టినా మనకు రావాల్సి మనకు వస్తుంది, మన కష్టం గుర్తింపు ఉంటది జనసేనలో అనేది. ఆ క్లారిటీ, ఆ మైండ్ సెట్ అనేది జనసేన క్యాడర్కి వచ్చిందని నేను అనుకుంటాను. రైట్. అసలు ఈ సర్వేలో ఓన్లీ అవినీతి ఆరోపణలే వస్తాయా, లేకపోతే వాళ్ళు